నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కావలి మండలం తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మత్స్యకారుల సమస్యలపై సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున జమ చేయబోతున్నారు సీఎం. ఏపీలో 1,30,796 మంది మత్స్యకారులకు 261 కోట్ల రూపాయల నగదు జమ చేయబోతున్నారు. నెల్లూరు జిల్లాలో 11,644 మంది మత్స్యకారులకు 23 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరబోతోంది. ప్రస్తుతం నెల్లూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మోటరైజ్ పడవలకి 300 లీటర్లు సబ్సిడీ అందిస్తున్నాం. 26, 27, 27లో 21,935 లీటర్లు మీకు అందించాం. దీనివల్ల మీరు చూస్తే 50 కోట్ల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చాం. ఇంకొక పక్క 3,256 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9 షిప్పింగ్ హార్బర్లు, ఇంకొక పక్క 8 ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం మీ రక్షణ కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే 4,550 ట్రాన్స్పౌండర్స్తో భద్రత కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున పడవలు కానీ వలలు కానీ మరణించినప్పుడు ఎక్స్గ్రేషియా కానీ సకాలంలో ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. ఇప్పుడు అంటున్నారు ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. జిల్లాకు జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 288 కోట్లతో అభివృద్ధి దిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా
బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు సముద్రం ఉంది, మీ జీవితం మాత్రం మారలా. సముద్రం సంపద ఉంది, ఆ సంపద మనం ఉపయోగించుకోవాలా. చేపలు పట్టుకుంటున్నాం, కాదు గీదు అంటే ఉప్పు మండించుకుంటున్నాం. అవునా కాదా? కాదు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం, అదే సమయంలో కొత్త కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బులే డబ్బులు, డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్ళు వేటకపోతే మీరు సీవీడ్ బండిచ్చి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. రెండోది, సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకి వచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకి వచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలు పైకి వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది ఈ సముద్ర తీరాన్నంతా ఉపయోగించుకుని మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సముద్రం లేకపోయే చొరవ, సాహసం. రెండోది, మీకుండే మెలకువలు. నన్ను సముద్రంలో పోతే పోలేను, నువ్వు సముద్రంలో పోతే ఏ అల వచ్చినా ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలో నీ పుట్టుకతో వచ్చిన విద్య, నీ పెద్దలు నేర్పించిన విద్య. అలాంటిది మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది. ఒక పక్క చేపలు పెంచుకుంటూనే నేను ఇంకొక కూడా నిర్ణయం చేశాను. ఈ యొక్క చేపలు మంచి ఆహారం. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచమంతా ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్, అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్. ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. డయాబెటీస్ రాకపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను ఈ మధ్యకాలంలో రైస్ తినడం మానేశా. నేను తినేది ప్రోటీన్ తింటున్నా. ఆ ప్రోటీన్ పండించేది మా మత్స్యకారులని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది, అమ్మించే బాధ్యత నాది. నేను చెప్పిన మాటలు విని మీరు కూడా నా మాట వింటే మీ జీవితాల్లో
తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. ఇంకో పక్క ఈ పోర్ట్లన్నీ మీరు చూస్తే ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు కావాలనో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అన్ని దిక్కలా చేస్తాం. రెండో పక్కన కొన్ని పెద్ద పోర్ట్లు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ పోర్టు ద్వారా పంపిస్తే ఇక్కడ మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. చేపల బట్టే పిల్లలు చేపలతోనే ఉండిపోవడం మంచిది కాదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నాడు. వీళ్ళు నెల్లూరు జిల్లాలోనే పుట్టారు. వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించారు. నా మత్స్యకారులు ఎందుకు ఆ విధంగా తయారు కాలేరో నేను చూస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అది నా పట్టుదల. అన్ని చెరువుల్లో నీళ్లు పెట్టాను, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాను. రిజర్వాయర్లు నీళ్లు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చేపలు గలగలలాడించాల్సిన బాధ్యత ఉంది. అన్ని చెరువుల్లో చేపలు ఉండాలి. ఆ చేపలు అందుకుని అమ్ముకునే హక్కు మా మత్స్యకారు సోదరులకుంటే అది నిజమైన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఎవరికి అనుమానం వద్దు, ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. ఇంకొక పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అవేర్ ఒక వ్యవస్థ పెట్టుకున్నాం. మత్స్యకారులందరికీ, వేటకు పోయే వాళ్ళందరికీ సమాచారం పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టామంటే చేతుల పైకెత్తండి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు కలెక్టర్ చెప్పాను, సెటిలైట్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారో అది కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా బోట్లు వస్తే అది కూడా రికార్డ్ చేస్తుంది. అదే మరి సంపద ఎక్కడుందో అవన్నీ కూడా చూసి చేపలు ఉండేది ఇక్కడికి మనకి ఎప్పటికప్పుడు వస్తాయి. దీన్ని ఇంకా పగడ్బందీగా అమలు చేస్తాం. ఒక పక్క మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఇంకో పక్క ఎక్కడ చేపలున్నాయో చెప్పగలిగితే మీరు ఈజీగా పట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకని నేను అక్వా కల్చర్ని ఎక్కువ అభివృద్ధి చేయాలని, మా మత్స్యకారులకి ఎక్కువ ఊత ఇవ్వాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వా కల్చర్ ఫామ్ పెట్టుకోండి. నేను పూర్తిగా సహకరిస్తాను. అవసరమైతే ప్రత్యేకమైన రాయితీలు ఇస్తాం. ఈరోజు రాష్ట్రంలో అక్వా కల్చర్కు ₹1.50 కరెంటు సరఫరా చేస్తున్నాం. ఇంకో పక్కన అక్వాలో రాష్ట్రంలో సాగేదానికి 50,000 కనెక్షన్లు ఇచ్చాం. దీనికోసం 803 కోట్ల రూపాయలు 24-25 సబ్సిడీ ఇస్తే ఈ సంవత్సరం 843 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నేను ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు నేను ఏ రంగాలలో అభివృద్ధి అవుతామో, ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ నేను శ్రద్ధ పెడుతున్నా. ఇంకో పక్క 1924 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఒక పేడ కళ, విధ్వంసం, ఎక్కడా పని కాలేదు. నేను అడుగుతున్నా, ఆ 10,000 తప్ప ఒక్క పైసా మీకు వచ్చిందా? ఒక్క అభివృద్ధి అయిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదంటే చేతుల పైకెత్తండి. వాళ్ళు చేసిన విధ్వంసం నాకు 23 నెలలు పట్టింది. ఆ రోజు నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురం ఆలోచించి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం.
ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. మీ అందరిని ఆదుకుంటానని చెప్పాను. ఆ రోజు మేము చెప్పింది రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ మూడు సక్రమంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చాను. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 24 లక్షల మందికి ఉద్యోగాలు, విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయో దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమ ఉంది. డిఫెన్స్, డ్రోన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. మీరు ఎప్పుడు ఆలోచించుండరు. మీ ఇంటి ముందనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితిని ఆలోచించారా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఈరోజు మత్స్యకారులందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా 78,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ ఇస్తే మీకు అదనంగా 20,000 రూపాయలు ఇచ్చి 98,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తాం. మీ ఇంటి పైన మీ పొలం దగ్గర మీరు పెట్టుకోగలిగితే, పొలంలో అయితే ఉచితంగా 5 HP అయితే 5 కానీ ఇంకా పైన ఇస్తాం. ఇది చేసుకోగలిగితే ఇంకా ఇబ్బందే రాదు. నిన్నే చూశాను. నేను చిన్నప్పుడు ఎక్కి డ్రైవ్ చేసేవాడిని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. నిన్ననే దానికి మళ్ళా వాళ్ళు వచ్చి మన తిరుపతిలో 18 నెలల్లో బుల్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రభుత్వం బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. నేను ఎక్కడ మామూలుగా ఆలోచించడం లేదు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ మాట్లాడాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ అడిగాను మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీ డబ్బులు వచ్చాయని. మీ ఫోన్ చూసుకొని మా డబ్బులు పడ్డాయని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పని కావాలన్నా వేరే దగ్గరికి పోయే పనే లేదు. అన్ని పనులు మన మిత్ర, మీ ఫోను, వాట్సాప్ గవర్నెన్స్. అవునా కాదా? నేను అందుకే అధికారులు కూడా పిలిపించాను. వాళ్ళందరినీ కూడా బాగా చేసిన వాళ్ళని మనం అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చేయకపోతే చెప్దాం, బాగా పని చేయమని గుర్తు చేద్దాం. అది ఈ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం డిఎన్ఏలో బీసీలు ఉన్నారు. మీది పార్టీది 4 దశాబ్దాల అనుబంధం. మీ అభివృద్ధికి, గౌరవానికి, రాజ్యాధికారానికి తిరుగులేని సంకల్పంతో పనిచేస్తున్నాం. ఒక మత్స్యకారులే కాదు, అందరిని ఆదుకోవడానికి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. దేవాలయ నిధుల్లో నిర్వహిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకి 25,000 ఇస్తున్నాం. మద్యం పాలసీలో భాగంగా ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళకి 10% షాపులు ఇచ్చాం. వడ్డీర వృత్తి, రాళ్లు కొట్టే వృత్తి ఉంటే మైనింగ్ లీజులో 15% వాళ్ళకి పెట్టాం. ఇలాంటివే కాకుండా ప్రత్యేకంగా నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, మత్స్యకారులు కూడా ఇల్లు కడితే చేపలు కూడా ఎండబెట్టుకోవాలి కాబట్టి ఇంటికి అదనంగా డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస వస్తువులు కల్పించే బాధ్యత మాది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మీరు అభివృద్ధి కావాలి, బీసీల్లో ఐకమత్యం రావాలి. అట్లా కాకుండా ఏ వర్గానికి ఆ వర్గం విడిపోతే దానివల్ల మీరు నమ్ముకున్నటువంటి పార్టీకే నష్టం జరుగుతుంది. బీసీలంతా 45 ఏళ్లుగా తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు, ఆదరించారు, అభిమానించారు. మీకు మేము రుణపడి ఉన్నాం.
తప్పకుండా మీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. అందుకే ఈరోజు తుమ్మలపెంట నుంచి ఈరోజు చెప్తున్నా, ఈ తీర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తాం. 15 కిలోమీటర్లు ఇప్పటికే సిమెంట్ రోడ్లు వేశాం. 787 స్ట్రీట్ లైట్స్ అమర్చాం. 2462 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1452 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చాం. 2 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో పరిశ్రమల కేంద్రంగా అవుతా ఉంది. రాబోయే రోజుల్లో కావలి కనక పట్టణంగా పాత పేరు సార్థకం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే రామాయంపట్నం పూర్తవుతుంది. దగదర్తి ఎయిర్పోర్టు మీ ఊరు పక్కనే వస్తుంది. నెల్లూరు జిల్లాలో 50 రోజుల్లో 10,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. ఫర్నిచర్ పార్కు, అపోలో టైర్స్ సహా 7 పరిశ్రమలు ప్రారంభించాం. క్రిస్ సిటీ వచ్చింది, అల్యూమినియం క్లస్టర్ వచ్చింది, గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక విషయం అడిగారు. 25 మత్స్యకారుల గ్రామాలను కనెక్ట్ చేస్తూ మెటల్ రోడ్డు కోరారు. 6,27,00,000 శాంక్షన్ చేస్తున్నాం. ఇంకో పక్కన డీసిల్టింగ్ ఆఫ్ నార్త్ బకింగ్హామ్ కెనాల్కి 6.9 కోట్ల ఇది కూడా శాంక్షన్ చేస్తాం. దీన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ గా క్రియేట్ చేస్తాం. ఇంకో పక్క ఇక్కడ 220/123/33 KVA సబ్స్టేషన్ కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇక్కడ చూసినప్పుడు R&B రోడ్ని రామాయంపట్నం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి కనెక్టివిటీ కావాలన్నారు. నేషనల్ హైవే కావాలన్నారు. ఇది కూడా రాసి శాంక్షన్ చేపిస్తాం. ఇది కాకుండా నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ అభివృద్ధి చేద్దాం, కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం మనపైన పడింది. ఎరువుల ధరలు పెరిగాయి, ఎగుమతులు తగ్గాయి, ఆయిల్ ధరలన్నీ మండుతున్నాయి, గ్యాస్ కూడా దొరికే పరిస్థితి లేదు. దీనికోసం మనందరం నా దేశం నా బాధ్యత కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పారు, 7 ప్రిన్సిపల్స్ పెట్టారు. ఎవరైనా పనిచేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలి. 2, ఏదైతే బంగారు కొనుగోలు చేయడం తగ్గించాలి, ఎందుకంటే నిల్వలు లేవు. బంగారు కొంటే మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళిపోతాయి. 3వది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడదాం. మనిషికి ఒక కారు వేసుకొని పోతే లేనిపోని పెట్రోల్ అంతా అయిపోయి బాధ వస్తుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే రైలు కానీ ట్రైన్ కానీ ఇవే వాడదాం. వంట నూనెలు తగ్గించుకోవాలి. పామాయిల్ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి ప్రమాదం, తగు మోతాదులో వాడాలి. మీ అందరికీ ఒక సమస్య కూడా ఉంది. ఇక్కడ సముద్రం పక్కనుంటారు. ఈ ఉప్పంతా కూడా మీకు తెలియకుండా మీ శరీరంలోకి పోతా ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తూ ఉంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చి మీ ఆరోగ్య సమస్యలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి పోదాం. చేపలు కూడా ప్రకృతి సేద్యానికి పోదాం. ఇప్పుడు సీవీడ్ కూడా మనం కానీ మన రొయ్యలకేస్తే
బ్రహ్మాండంగా తింటున్నాయి. ఫీడ్ కాస్త తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి నూతన విధానాలతో ముందుకు పోదాం. రెండోది, విదేశ ప్రయాణాలు తగ్గించి, టూరిజం తగ్గించి, విదేశస్తులే భారతదేశానికి వచ్చేట్టుగా, మన బీచ్లకు వచ్చేట్టుగా, మన సముద్ర అందాలను చూసే విధంగా మనం తయారు చేసుకుందాం. ఇక్కడ బ్రహ్మాండమైన బీచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే బీచ్లు ఎక్కడా ప్రపంచంలో లేవు. మీరందరూ సహకరిస్తే ఇక్కడంతా బీచ్ రిసార్ట్స్ తొందరలోనే వస్తాయి. విదేశస్తులు ఇక్కడికి వస్తారు. మీరు వాళ్ళని ఎక్కించుకొని సముద్రంలో ఒకసారి తిప్పి డబ్బులు సంపాదించే రోజులు దగ్గరలో ఉన్నాయని మరొకసారి హామీ ఇస్తున్నా. అయితే ఇవన్నీ చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీరు ఆనందంగా ఉంటారు. అదే నా ఆలోచన, నా ధ్యేయం. కానీ ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది, గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా? గొడ్డలి పార్టీ అర్థమైంది? చేలిపైకి ఎత్తండి. మీరు చూస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం. ఈ రోజు నేను తుమ్మల పెంటకు వచ్చినప్పుడు చూసిన అభిమానం రాష్ట్రం అంతా వెల్లువిరుస్తా ఉంది. స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మండల వరకు, దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి.